హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ కొబ్బరి పెరుగు పచ్చడి. దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయను తీసుకుని ఇక్కడ చూపిస్తున్నట్లుగా తురిమి పెట్టుకోవాలి. ఒక అర లీటర్ పెరుగు తీసుకోవాలి. అందులో ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కొబ్బరికాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడం చాలా సులభం అండి. ఇందులో రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. ఇందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఎక్కడ మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలని ముక్కలు చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలు చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఇంగువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పోపు కొద్దిగా చల్లారిన తర్వాత పెరుగు మిశ్రమంలోకి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా గుమగుమలాడే కొబ్బరికాయ పెరుగు పచ్చడి రెడీ అయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి హైప్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. ఒకవేళ ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.